ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసారు కదా, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? జీరో సివిక్ సెన్స్ అనేది కనపడుతుంది కదా మీకు. మెగా అభిమానుల్లో ఒక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వాళ్ళ బెడ్ అయితే వెళ్తున్నప్పుడు లోపలికి హాస్పిటల్లోకి, సో ఏ విధంగా అసలు జనాలు గుమిగూడిపోయి ఆ పాపకు కానీ రామ్ చరణ్ గారికి కానీ ఆ నడవడానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ ఎటువంటి స్పేస్ లేదు, అసలు స్పేసే లేదు అక్కడ. సో ఇలాంటి సందర్భంలో జీరో సివిక్ సెన్స్ అనేది ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతుంది, అసలు ఎందుకు లేదు, ఎందుకు ఇలా తయారయ్యారు అనేది ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తుందా రాదా చెప్పండి. అది అభిమానులైనా అవ్వచ్చు, అది సినిమాల్లో, అది అభిమానులైనా అవ్వచ్చు, రాజకీయంలో, ఏ రంగంలో అయినా సరే అభిమానులైనా కానీ ప్రేక్షకులైనా కానీ జనాలైనా కానీ ఎంత మేరకు ఉండాలి అనేది ఎవరికి ఆలోచన అయితే లేదు. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది చూడండి. చిన్న పాప, అప్పుడప్పుడే పుట్టిన పాప, మీ అందరికీ తెలిసిన విషయం, రామ్ చరణ్ గారికి 2 పిల్లలు అయితే పుట్టారో, ట్విన్స్ అన్నమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో చక్కగా ఆ పిల్లల్ని తీసుకెళ్తుంటే లోపలికి వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆనందం, వాళ్ళ పండగ వాతావరణం అంతా చేసుకుంటున్నారు. అంటే మా అభిమాన హీరోకి 2 పిల్లలు పుట్టారని చెప్పేసి ఒక పండగ వాతావరణం అనేది క్రియేట్ చేశారు. బట్ అది లిమిట్స్ దాటిపోయింది. రామ్ చరణ్ గారిని వాళ్ళ బిడ్డని ఇలాగ స్పేస్ లేకుండా గుమిగూడిపోయి దారి ఇవ్వనివ్వకుండా చేసేంత అభిమానం, వెర్రి అభిమానం, పిచ్చి అభిమానం అనేది ఉండకూడదు. నేను బేసికల్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ ఎందుకు ఇప్పుడు చేయాల్సి వస్తుందంటే చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, అందుకని చేయాల్సి వచ్చింది. అందులోనూ నాకు మెగా కాంపౌండ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను పెద్దగా చేయకూడదు, వద్దులే, అందరూ తెలుసుకుంటారులే అని నేను వదిలేసాను. బట్ ఏంటంటే చెప్పాలి, ఫ్యాన్స్ ఓన్లీ మెగా ఫ్యాన్సే కాదు, రెబల్ ఫ్యాన్స్ అప్పుడు కూడా ఏదైతే సాంగ్ లాంచ్ ఈవెంట్ అప్పుడు కూడా నిధి అగర్వాల్ విషయంలో కూడా ఇలాగే జరిగింది కదా. రెబల్ ఫ్యాన్స్కే చెడ్డ అవమానం అయితే తీసుకొచ్చారు వాళ్ళు. సో అక్కడ ప్రభాస్ గారు అయితే లేరు, బట్ ప్రభాస్ గారు పాట చూడటం కోసం హీరోయిన్స్ కూడా అక్కడ సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం మాట్లాడటం కోసం వచ్చినప్పుడు ఆవిడ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు కారు ఎక్కుతున్నప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ కూడా, రెబల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కేయటం, తోసేసుకుంటాం, గుమ్మగూడిపోవటం, చుట్టేయటం, ఎలా పడితే అలా చేశారనమాట. అక్కడ ఉన్నది ఆడపిల్ల, సో అక్కడ చాలా కఠినమైనది. బట్ ఇక్కడ ఉన్న చిన్న పాప ఏమాత్రం అటు ఇటు జనాలు మీద పడినా చాలా ఎక్కువగా ప్రమాదం సూచించే అవకాశం ఉంటుంది. బట్ ఏం జరగలేదు కాబట్టి హ్యాపీ. బట్ రామ్ చరణ్ గారు చాలా ఫోర్స్ఫుల్గా అందరినీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల చాలా హ్యాపీగా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ లేకపోతే ఇక్కడ ఎలాగైతే నలిపేశారో అక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో చూడండి, అంటే సినిమా మీద ఉన్న పిచ్చి అభిమానం, వెర్రి అభిమానం కాస్త సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వస్తే గుమ్మగొడిపోవటం కానీ, తొక్కేయటం కానీ, నలిపేయటం కానీ ఇలాంటివి చేయటం ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. సో జనాలకి ఎంతవరకు ముందుకెళ్ళాలో, ఎంతవరకు వెనకాల ఉండాలో తెలుసుకోవాలి. సో ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు కోర్స్ ఆ సెలబ్రిటీకి హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, వాళ్ళకి ఫేమ్ ఉంది, ఫేమస్ పీపుల్, పాపులర్ పీపుల్, ఆర్టిస్టులు వాళ్ళు, యాక్టర్స్ వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అలాంటి పీపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అంతా కూడా స్పేస్ లేకుండా చేస్తే ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా సరే కొంచెం ఆచితూచి ఆలోచించుకోకపోతే ప్రాణాల మీద నష్టం, అది మీకే తెలియట్లేదు అది విషయం. సో సెలబ్రిటీస్ని ఎప్పటికప్పుడు మీరు చూసి దూరం నుంచి ఆనందించాలే కానీ, ఫోన్లో చూసి, ల్యాప్టాప్లో చూసి, టీవీస్లో చూసి ఆనందించాలి కానీ, ఈ విధంగా ఎలా పడితే అలాగా మీరు దగ్గరికి వెళ్ళిపోయి గుమ్మగూడేసి ఉండటం అనేది చాలా మట్టుకి తప్పు. ఇది ఖచ్చితంగా తప్పు అనమాట. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అభిమానం ఉండొచ్చు, బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు అయితే ఉండాలి. మీరు చూసినట్లయితే అసలు జీరో సివిక్ సెన్స్ అని చెప్పేసి ప్రతి ఫ్యాన్స్ని తిడుతున్నారు, ఓన్లీ తిడుతున్నారు అనమాట. ఇలా ఉంది పరిస్థితి. సో చూసుకోండి, అంటే జీరో సివిక్ సెన్స్ అనేది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కాబట్టి దానికి ఎక్కడ దొరికినా అక్కడ జీరో సివిక్ సెన్స్ అని పెట్టేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి వాళ్ళ చుట్టుపక్కల
ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. అందుకే జీరో సివిక్ సెన్స్ అనేది ఉంది. మీరు చైనా చూసుకున్నా, అమెరికా చూసుకున్నా జనాలు అనేవాళ్ళు గమ్ముకోడరు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. డెవలప్డ్ నేషన్స్లో, డెవలప్డ్ కంట్రీస్లో జనాలు మీకు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఇలాగ ఒకరి మీద ఒకరు పడిపోయి ఒక అరుపులు, గోళ్ళు, చేష్టలు ఇలాంటివి ఉండవు. అది ఓన్లీ భారతదేశంలోనే ఉన్నాయి. సో ఇలాంటివన్నీ తగ్గించుకోకపోతే చాలా మట్టుకు నష్టం అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు తలపతి విజయ్ గారి స్పీచ్ ఏదైతే కోడూరులో ఇస్తున్నారో అక్కడ ఆ సందర్భంలో కూడా ఎంతోమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇలాంటివి జరుగుతాయని మీకు ఏమాత్రం కూడా అవేర్నెస్ లేకపోతే ఎలాగా? మీరు చెప్పండి. మనం మెగా ఫ్యామిలీని, మెగా ఫ్యాన్స్ని ఏదో విధంగా తీసుకొచ్చి ఈ విధంగా జీరో సివిక్ సెన్స్ అని చెప్పడం అనేది తప్పు, అవునా కదా? బట్ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఫ్యాన్స్ ఎవరైనా సరే, ఏ హీరోకి సంబంధించిన అయినా సరే, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంతవరకు అభిమానం చూపించాలో అంతవరకే. మీకు ఒక సమూహంగా ఏర్పడవచ్చు, బట్ ఏంటంటే ఒకేసారి మీద పడిపోవటం అనేది, తొక్కిసలాటం చేసుకోవటం అనేది మీలో మీరైనా అవ్వచ్చు, సెలబ్రిటీ మీదనే అవ్వచ్చు, చాలా తప్పది. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది సివిక్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబం గురించి, మీ చదువుల గురించి, మీ కెరీర్ గురించి ఆలోచించుకోండి. హీరోల గురించి, సినిమాల గురించి కాదు. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ మీకు ఏమీ కూడి పెట్టరు, అర్థమవుతుందా? వాళ్ళు మీకు ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళు మీకు ఒక ఎడ్యుకేషన్ పరంగా, అదేవిధంగా సామాజికంగా మనకి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలో అవి మాత్రమే మన కోసం చూస్తారు, అంతే. సర్వీస్ ఇస్తారు మనకి. మనం ఏమీ ఊరికే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, గుమ్ముకూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలుసుకోండి. అందుకే జీరో సివిక్ సెన్స్ అని చెప్పేసి మన ఇండియన్సే కాదు, మనమే ట్రోల్ చేసుకుంటున్నాం, పక్క దేశాలు కూడా ట్రోల్ చేస్తున్నారు. అది మీరు చేసే దిక్మాల పనుల వల్ల. సో తెలుసుకోండి, ఇది ఓన్లీ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ చేసిన నిర్వాహం అనేది హైలైట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ ఫ్యాన్స్ చేశారు, మిగతా వాళ్ళు ఫ్యాన్స్ కూడా చేశారు. ఫ్యాన్స్ ఎవరైనా ఫ్యాన్సే, వాళ్ళందరూ కూడా జనాలే, వాళ్ళందరూ కూడా ఇలాగే సమూహంగా గుమ్ముకూడిపోయి మీద పడిపోవడం అనేది సర్వసాధారణం. విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ అప్పుడు కూడా ఇలాగే జరిగింది, తొక్కిసలాట చనిపోయారు కదా వాళ్ళందరూ కూడా. చిన్న చిన్న పిల్లలు చనిపోయారు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ప్రాణాల మీద ఆశ లేదు, మీ చదువుల మీద, మీ కుటుంబాల మీద, మీ భవిష్యత్తు మీద మీకు బెంగ లేదు, భయం లేదు, బాధ్యత లేదు. ఎంతసేపు హీరో వచ్చాడో, పొలిటీషియన్ వచ్చాడో, వెళ్ళిపోవాలి. ఉండొచ్చండి, మీరు వెళ్ళొచ్చు, తప్పు లేదు, నేనేం అనట్లేదు. అలా అని చెప్పేసి మీరు దూరంగా ఉండండి. వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని పట్టుకోవాలి, మనం చూడాలి. ఎందుకు అంత ఆతృత? మనం సెల్ ఫోన్లో చూడలేమా? మనం గూగుల్ చేస్తే వాళ్ళ ఫోటోలు రావా? చెప్పండి. వాళ్ళ వీడియోలు రావా ఏంటి యూట్యూబ్లో? ఎందుకు డైరెక్ట్గా చూడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కనపడ్డారు అనుకోండి, మీకు ఎవరు జనాలు లేరు, దగ్గర నుంచి ఉన్నారనుకోండి, చూడండి, తప్పులేదు. చూసి హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఓకే. అలాంటప్పుడు మీరు ఇటువంటి జనాలు లేనప్పుడు, సమూహం లేనప్పుడు వెళ్ళి మాట్లాడినా తప్పలేదు. మీరు ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో సెలబ్రిటీ మీద, పొలిటీషియన్ మీద, అవి మీరు చూపించుకోవడం తప్పలేదు. జనాలు ఉన్నప్పుడు తొక్కేసుకుని మరీ వెళ్ళిపోయి, చంపుకొని మరీ వెళ్ళిపోయి అనేది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పుకోవాలి. సో ఇంటికి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనం డెవలప్మెంట్ నేషన్స్ గురించి, డెవలప్డ్ కంట్రీస్ గురించి మన పుస్తకాల్లో, మన న్యూస్ ఛానల్స్లో చూడటం కాదు. ఇండియన్స్లో ఉన్న మెయిన్ సైకాలజీ ఏంటంటే, మెయిన్ మైండ్ సెట్ ఏంటంటే, ఎవరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు మారరు. నెక్స్ట్ డే నుంచి ఈ చోటు నుంచి మళ్ళీ అదే మొదలెడతారు. ఇలాంటివి మానుకోవాలి, ప్రతి ఒక్కరు మార్పు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, జెన్జీ పీపుల్ అయినా, ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ అయినా సరే, యంగ్ పీపుల్కైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. రెండోది, మీరు చదువుకునే చదువు మీకు కూడి పెడద్ది అనేది మీరు గమనించుకోవాలి, బాగా చదువుకోవాలి. నాలుగోది వచ్చేసరికి మీ కెరీర్, మీ జాబ్, మీ బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్, వీటి మీద ఫోకస్ చేయాలి. అలాగే మీరు జీవితాంతం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో స్కిల్ నేర్చుకుంటూనే ట్రైనింగ్ చేస్తూనే ఉండాలి. అదే మీకు ఎప్పటికప్పుడు, అంటే మీకు మన ఇండియాలో చాలా రకాలుగా మార్పులు వస్తాయి, వరల్డ్లో చాలా రకాలుగా మార్పులు వస్తాయి. ఆ మార్పులు, అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో దానికి తగ్గట్టుగా మనం అనుకూలంగా ఉండగలిగితే, మీరు ఇవన్నీ కూడా 5 పనులు చేయగలిగితేనే మీరు సస్టైన్ అయ్యి సర్వే అవ్వగలరు. లేదనుకుంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటారు, ఎక్కడ తీసుకుని పోతున్నా అక్కడే ఉంటారు.
మీ గురించి నిజంగా తెలుగు వాళ్ళ గురించి కాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న పీపుల్ కూడా అంతే. జనాలు ఎలా ఉన్నారంటే, ఎవడైనా వస్తే అది రికార్డింగ్ డ్యాన్స్ అయినా కానీ, మామూలు డ్యాన్స్ అయినా కానీ, మామూలు కామెడీ షోలు అయినా కానీ, దిక్కుమాల షోలు, మీన్ ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసేవాళ్ళు, అదే యూత్ పీపుల్, దీని మీద కూడా వీడియో చేశాను. అయితే ఆ వాళ్ళ మీద వాళ్ళు వచ్చినా కానీ గొమ్ముగూడిపోవడమే. మంచి చదువు చెప్పేవాడు, మంచి జాబ్ గురించి వివరం, సలహాలు, అందమైన హెచ్చు అయ్యే విధంగా మార్గదర్శకాలు, అడుగులు ఇవి చెప్పేవాడిని ఫాలో అవ్వరు. ఇంకోటి బిజినెస్ సంబంధించిన స్కిల్స్ కానీ, బిజినెస్ సంబంధించిన వీడియోస్ కానీ, బిజినెస్ పీపుల్ ఎవరైనా వస్తే వాళ్ళు ఏవైతే స్ట్రాటజీస్ వాడుతున్నారో, వాళ్ళు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారో, వాళ్ళు ఏమేమి చదువుకున్నారు, వాళ్ళు చదువుకుని ఎలాగా, లేదంటే చదువుకోకుండా ఎలాగా సక్సెస్ అయ్యారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటాను. ఎవ్వరు కూడా ఇంత కూడా ఇంచు పెట్టట్లేదు బుర్ర. రియల్లీ ఎందుకు నేను చెప్పడం వేస్ట్. చాలా బాధాకరమైన విషయం ఇది, మన తెలుగు యువతలో కానీ, ఇండియన్ యువతలో కానీ చాలా బాధాకరమైన విషయం. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా సరే వెర్రి పిచ్చితనం తగ్గించుకోండి. ఇంట్లో నుంచి మీరు ఏదైనా చూడొచ్చు, ఇంట్లో నుంచి మీరు ఏదైనా తెలుసుకోవచ్చు. ఓకే, మీ పని ఏంటంటే యంగ్ పీపుల్ స్కూల్కి వెళ్ళటం, కాలేజ్కి వెళ్ళాలనుకో కాలేజ్కి వెళ్ళటం, ఏదైనా జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయడం, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా నేను బిజినెస్ అప్గ్రేడ్ చేయాలి, ఏ విధంగా నేను సక్సెస్ అవ్వాలి అనే మార్గదర్శకంలో మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. కానీ ఇలాంటి వాటిలో వెళ్తే మీ లైఫ్ స్పాయిల్ అవుద్ది. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏమీ మిగలదు, జీరో. మీ పేరెంట్స్ని మీరు సరిగ్గా చూసుకోలేరు, మీ జీవితాన్ని మీరు సరిగ్గా చూసుకోలేరు. ఇదే నా తరపున ఒక అల్టిమేట్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీ బాగు గురించి చెప్పాను. నేనేమి మిమ్మల్ని మందు తాగండి, సిగరెట్ తాగండి అని ఏం అంటలేదు కదా. మంచి మాటలు చెప్తాను, మంచి నేర్చుకోండి, బాగుపడండి, హ్యాపీగా ఉండండి, అంతే. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి, షేర్ చేయకుండా ఉండొద్దు. మీరు షేర్ చేస్తేనే మారతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మెగా ఫ్యాన్స్ని ఏదో హైలైట్ చేసి చెప్పానని నేనేమనుకోవద్దు. ప్రస్తుతం జరిగిన విషయాన్నే మెగా ఫ్యాన్స్ అని పెట్టాను అంతే. సో మెగా ఫ్యాన్సే కాదు, రెబల్ ఫ్యాన్స్ అప్పుడు చేసినప్పుడు విషయంలో కూడా పెట్టాను వీడియో, అది కూడా చూడండి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్. సో ఏ ఫ్యాన్స్ అయినా కానీ, ఏ ఇతర జనాలైనా కానీ గుమ్ముకూడి ఇలాగా పిచ్చి వెర్రితనానికి పాల్పడద్దు. కంట్రోల్గా, స్టేబుల్గా, స్టాగ్నెంట్గా ఉండండి, అంతే. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.